ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏదైనా గనుక ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది చిన్న సినిమా గావచ్చు, పెద్ద సినిమా గావచ్చు. ఆ సినిమా మీద ఎలాంటి పొలిటికల్ ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటే బావుంటుంది అని చెప్పి, దానికోసం వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా సినిమాకు రాజకీయానికి సంబంధం లేదు. మా సినిమాలో పొలిటికల్ డైలాగులు లేవు. మా సినిమాలో ఇవి లేవు, అవి లేవు. మేమంతా కష్టపడి తీసాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పి ఆ సినిమా యూనిట్ ముందే కొన్ని వీడియోలో కొన్ని పోస్టులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులు కొన్ని నెలల కింద అటువంటి పరిస్థితి లేదు. ఎందుకని? రాజకీయాలకు సంబంధం ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు ఆయన ఉన్నారు కదా, ఆయన సినిమా నటుడే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన సినిమా నటుడే కదా. ఇలా రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళను అభిమానించే వాళ్ళు, లేకుంటే అదిగో వాళ్ళ ఆశీస్సులు ఉంటే చాలు అనుకున్న వాళ్ళు రాజకీయంగా చాలా చాలా ఓవర్ యాక్షన్స్ చేశారు. అఫ్కోర్స్ ఈ ఓవర్ యాక్షన్స్ని దగ్గరుండి లీడ్ చేసింది కూడా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడే. రిపబ్లిక్ సినిమా ఆ ఈవెంట్లోనైనా, ఆ గేమ్ చేంజర్ ఈవెంట్లోనైనా, చాలా సినిమాల్లో, ఎందుకు ఆ బ్రో అనే సినిమాలోనైనా ఇక్కడ అంగయ్యకు అంబటి రాంబాబు గారిని ఇమిటేట్ చేసుకుంటూ మరి ఒక పాత్రనే పెట్టి మొత్తం రాజకీయాలను సినిమాను కలిపేసిండేది ఫస్ట్ ఈయన గురించే మొదలెట్టారు. రెండింటిని కలిపేశారు. సినిమాను పూర్తిగా ఆయన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మొదలెట్టారు. అటువంటి వాటిని కొంచెం ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఏం చేశారు? గెలకడం, అదే పని కావాలని గెలకడం మొదలుపెట్టారు. మరి ప్రతిసారి ప్రతి ఒక్కరు గెలుపుతూ ఉంటే ఊరుకుంటారు? ఇటు రాజకీయ పార్టీలకు అభిమానులు ఉంటారు, వాళ్ళకు సోషల్ మీడియాలు ఉంటాయి కదా. వీళ్ళందరూ గెలికింది వైసీపీ నాయకులను వీళ్ళనే కదా. మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు అసలు సిసలు మామూలుగానే నాకు తెలిసి ప్రాంతీయ పార్టీలో వైసీపీకి ఉన్నంత బలమైన సోషల్ మీడియా దేశంలో మరో పార్టీకి ఉండకపోవచ్చు. మరి వాళ్ళు ఊరుకుంటారా? సినిమాలకు చుక్కలు చూపెట్టడం మొదలెట్టారు. ఏ స్థాయిలో అంటే కొన్ని పెద్ద హిట్ సినిమాలు అని చెప్పి పేరు సంపాదించుకున్నవి కూడా ఏమంటారు, డిస్ట్రిబ్యూటర్లను కాపాడలేకపోయాయి. ఇప్పుడు ఉదాహరణకు ఓజీ అనే సినిమా పెద్ద హిట్ అంటారు. ఆ సినిమాను కొనుక్కున్న వాళ్ళు పూర్తిగా కొందరు బయటపడలేదని కూడా మార్కెట్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇంకా కొన్ని సినిమాలు అయితే అసలు ఎప్పుడు పోయే అడ్రస్ కూడా లేకుండా పోయాయి. చాలా సినిమాల మీద ఆ ప్రభావం కనిపించేది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సోషల్ మీడియా వాళ్ళేమి ఏ సినిమా వాళ్ళను గెలకలేరు. సినిమా వాళ్ళే పోయి వాళ్ళని గెలికారు. చివరికి సినిమా టికెట్ ధరల మీద తగ్గించి అందుబాటులో ఉంచాలి అని ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా మా హీరోని దృష్టిలో పెట్టుకొని తగ్గిస్తున్నారు, మా హీరోని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఆ జనసేన అధ్యక్షుడు ఫ్యాన్స్ ఈవెన్ ఆయన కూడా అలాగే ఊగి రంకెలేశారు. దారుణంగా గెలికారు. సినిమా వాళ్ళు బాగా నష్టపోయారు. ఆ నష్టం వాళ్ళు గుర్తించారు. అయ్యా బాబోయ్, మనం వీటిని ముట్టుకుంటే బాగోదు, రాజకీయాలను టచ్ చేస్తే బాగోదు, మునిగిపోతామని. అందుకని చెప్పి ముందే అలర్ట్ అవుతూ ఉన్నారు. తాజాగా ఆయన హరీష్ శంకర్ ఉన్నారు కదా, అదేదో ఉస్తాద్ భగత్ సింగ్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారట. ఆ సినిమాకు సంబంధించి మొన్న పాటో లిరిక్స్ ఏదో విడుదల చేశారు. ఇంకా ఆ లిరిక్స్ చూసి కొందరు వాళ్ళ అభిమానులు అత్యుత్సాహపడి ఇదేదో రాజకీయ పార్టీనో ఇంకెవరినో టార్గెట్ చేసినట్లు, వైసీపీనో జగన్నో టార్గెట్ చేసినట్లు వాళ్ళు ఊహాల్లో తేలుతూ ఉంటే హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అయ్యా, మా సినిమాలో రాజకీయాలు లేవు, రాజకీయాలకు మాకు సంబంధం లేదు. అఫ్కోర్స్ ఇదే హరీష్ శంకర్ 2024 ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత కూడా ఆయన వేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది వేరే విషయం. నేను చెప్పాను కదా, ఇంతకుముందు చాలా ఉత్సాహంగా ఉరకలేసిన వాళ్ళే దెబ్బ పడేసరికి సినిమా వాళ్ళకు అన్ని సెట్ రైట్ అవుతూ వచ్చాయి. అందుకే హరీష్ శంకర్ మా సినిమాలో పొలిటికల్ డైలాగులు లేవు, అవి లేవు, ఇవి లేవు, మా సినిమా హీరో, ఆయన జనసేన అధ్యక్షుడు, మా సినిమా హీరో అలాంటి వాటి జోలికి పోకండి అన్నాడు. రాజకీయం వేరు, సినిమా వేరు అన్నారు. ఇంకా ఆయన నీతులు చెప్పాలి, మీరు ఫాలో అవ్వాలి, మీరు ఇచ్చి మాకు చెప్పాలి. హరీష్ శంకర్ ఆ నీతులు మీ హీరో చెప్పాలి, దాన్ని మీరు ఎగ్జైట్ అయ్యి చెప్పాలి, అవి మేము వినాలి. అసలు రాజకీయాన్ని సినిమాని కలిపేసిందే మీ హీరోనా స్వామి.
మళ్ళీ రాజకీయాలు వేరు, సినిమా వేరు, మాకు సినిమాలతో రాజకీయాలతో సంబంధం లేదు, మా సినిమాల్లో రాజకీయ డైలాగులు ఉండవని చెప్పి ఊరుకోండి. అంత ఊరుకోకుండా మా హీరో ఊరుకోడు, మా హీరో మంచి, మా హీరో రాజకీయాలు సినిమాలు వేరువేరుగా చూడాలన్నాడు, రెండో కలపకూడదు అన్నాడు, మా హీరోకి విలువలు ఉన్నాయి, మా హీరోకి అది ఉంది. ఎందుకు ఇవంతా? అసలు కలిపిందే మీ ఆయన కదా. సో మొత్తం మీద అయితే ఇప్పటి నుంచే వీడియోలు రిలీజ్ చేసుకొని మా సినిమాని సినిమాగా చూడండి, సినిమాని సినిమాగా చూడండి అని చెప్పి ఇప్పటి నుంచే వేడుకోవడం మొదలెట్టారు. సరే, ఫైనల్గా ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు.